అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము. ఈ వీడియోలో రానున్న 3 నెలల్లో టమోటా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం టమోటా ధరలు ఎందుకు ఇంత తక్కువగా పలుకుతున్నాయి, దాదాపు 5 నెలలుగా ఎందుకు టమోటా రేట్లు లేవు, అసలు టమోటా ధరలు ఎప్పుడు రైతులు ఆశించవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. కొత్తగా చూస్తున్న రైతులు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటగా అయితే వీడియోను పూర్తిగా వినండి. విన్న తర్వాతనే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు కూడా ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, నాకున్న అవగాహన మాత్రమే. నేను గమనించినటువంటి దేశవ్యాప్తంగా టమాటా పండించే దాదాపు మన 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి రైతులు ఎవరు కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూసిన తర్వాతనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కేవలము ఒక అంచనా మాత్రమే. ఛానల్ లాంగ్ బ్యాక్ తర్వాత దాదాపు 2 months తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకా విషయానికి వెళ్తే, టమోటాకు రేట్లు రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రాష్ట్రంలో టమోటా వాంటెడ్ అయితే ఉండాలి. ప్రస్తుతం తీసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ టమోటాలు లభ్యమవుతున్నాయి. దీంతో టమోటాకు దాదాపు 5 నెలల నుంచి, అంటే డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పుడు దాకా కూడా, అంటే ఏప్రిల్ 28వ తేదీ వరకు కూడా టమాటాలు కదిలి రేటు లభించలేదు. అంటే దాదాపు 5 నెలల పాటు రేట్ లేదు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానికంగా టమాటాలు లభ్యం కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ అనమాట. మరి ఇన్ని 5 నెలల పాటు టమోటాలు రేట్లు లేకపోవడానికి ఇది ఒక కారణమైతే, తోటలో ఏం చేస్తారంటే అదునుల వారిగా టమోటా తోటలు రావడం వల్ల ఒక స్టెప్ అయిపోయిన వెంటనే మరో స్టెప్ అయితే వస్తుందన్నమాట. దీంతో టమోటా ధరలు అసలు పెరగడానికి 5 నెలల పాటు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు రానున్న 2 నెలలు, అంటే మే, జూన్, ఈ 2 నెలలతో పాటు జూలై నెలలో కూడా టమోటా ధరలు ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి ఇది ఒక అంచనా మాత్రమే. నాకున్న అభిప్రాయాన్ని అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పచ్చు. ఇప్పుడు తీసుకుంటే మనకు మే నెల, అదేవిధంగా జూన్ నెల తీసుకుంటే, మే నెలలో కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన టమాటా పండించే రాష్ట్రాల్లో కూడా కాయలు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మన నార్త్ సైడ్ తీసుకుంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, గుజరాత్, వీటితో పాటు తీసుకుంటే మనకు ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో కూడా, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల టమాటాలు అయితే అందుబాటులో ఉన్నాయి. అంటే మే చివరి వరకు ఉత్తరాదికి మన కాయలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంటెడ్ అయితే ఉండే అవకాశం అయితే లేదనమాట. ఇంకా జూన్ తీసుకుంటే, జూన్ నెల మొదటి మాసంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఈ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వర్షాలు బలంగా ఉండే అవకాశం అయితే ఉంది. అక్కడ కన్నా వర్షాలు పడి ఉన్న టమోటాలు కన్నా బాగా దెబ్బతిన్నట్టయితే మన ఇక్కడి నుంచే మన దక్షిణాది రాష్ట్రాల నుంచి టమోటాలు అయితే ఉత్తరాది ఎగుమతి అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా మొదటగా మనకు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యేది కోలార్ మార్కెట్. కోలార్ నుంచి ఈ టమోటాలు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. కాబట్టి జూన్ మొదటి వారంలోనే ఈ ఎక్స్పోర్ట్ అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ అక్కడ వర్షాలు ఏ స్థాయిలో ఉంటాయనేది దాన్ని బట్టి మాత్రమే ఈ పార్సల్ పనులు నడిచే అవకాశం అయితే ఉంది. వర్షాలు కానీ మే చివరిలో, అదేవిధంగా జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు పడి ఉత్తరాదిలో కానీ టమాటా పంట బాగా దెబ్బతింటే పార్సల్ అయితే అధిక మొత్తంలో నడిచే అవకాశం అయితే ఉంది. ఎక్కువ బండ్లు వచ్చే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మన టమాటా బండ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అదే ఆశించిన స్థాయిలో అంత పెద్ద మొత్తంలో వర్షాలు పడకపోతే అక్కడ జూన్ 20వ తేదీ వరకు కూడా కాయలు ఉండే అవకాశం ఉందని చెప్పి మనకైతే సమాచారం అయితే అందుతుంది. అంటే ఈ జూన్ మాసము వర్షాలపైన ఆధారపడి ఉందన్నమాట. అంటే మనకు పార్సల్ బండ్లు ఏ స్థాయిలో నడుస్తాయి అనేది వర్షం బట్టి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ లోకల్ తీసుకుంటే, ప్రస్తుతానికైతే మనం తీసుకుంటే ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో అయితే టమాటాలు అయితే ప్రస్తుతం అయితే మే నెలలో వచ్చేటి అయితే భారీగా ఉండే, అదేవిధంగా జూన్ నెలలో కూడా భారీగా ఉండే అనమాట. మే, జూన్ ఈ 2 నెలలు కూడా మన అంగళ్ళు, మదనపల్లి బెల్టు, అదేవిధంగా పలమనేరు, పొంగనూరు బెల్టు, అదేవిధంగా తీసుకుంటే మనకు అడ్డగల్లు, కోలారు, చింతామణి, బాగేపల్లి ఈ సైడు, మైసూరు, మాండ్య, చిత్రదుర్గ ఈ సైడు, ఇట్లా అన్ని సైడ్లు మన పాత ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుంటే బాగ్రాపేట, రొంపిచర్ల ఈ సైడు, ఇక్కడంతా కూడా లోకల్గా అయితే బాగా కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జూన్ చివరి వరకు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. అంటే మే, జూన్ ఈ 2 నెలల్లో కూడా అధిక మొత్తంలో ఈ ప్రాంతంలో
మన టమాటాలు వచ్చే అవకాశం అయితే ఉంది. దీంతోపాటు తమిళనాడులో కూడా మే 1 నుంచి రాయకొట్టాయి, వడ్డెన సత్రము, ఓసూరు, అదేవిధంగా పోతే కృష్ణగిరి ఈ ప్రాంతాల్లో కూడా టమోటాలు అయితే అందుబాటులో ఉన్నాయి. అంటే మే నెల అదేవిధంగా జూన్ 15 వరకు పెద్దగా వాంటెడ్ ఉండేటువంటి రాష్ట్రాలు అయితే లేవన్నమాట. కాబట్టి దీన్ని బట్టి రైతులు ధరలు ఏ విధంగా ఉంటాయో మీరే అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అదే జూన్ మొదటి వారంలో కన్నా భారీ స్థాయిలో వర్షాలు పడి పంటలు దెబ్బతింటే రేట్లు మన తారుమారయ్యే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత జులై మాసంలో టమోటా ధరలు ఏ విధంగా ఉండొచ్చు అనే దానిపైన చాలామంది ఈ మధ్య వీడియోలు అయితే పెడుతున్నట్టు నాకైతే సమాచారం అయితే వస్తుంది. జులై నెలలో అదేవిధంగా ఆగస్టు నెలలో మన చిన్న బాక్స్ 1000 రూపాయలు అమ్ముతుందని, 1500 అమ్ముతుందని చెప్పేటువంటి ఇట్లాంటి అయితే వీడియోలు అయితే వస్తుంటే నాకు సమాచారం అయితే ఉంది. రైతులు ఆలోచించాల్సి ఏంటంటే టమోటాలు అమ్మాలంటే ఎప్పుడూ కూడా ఒక రాష్ట్రంలో 1-2 రాష్ట్రాల్లో భారీ మొత్తంలో టమోటా నష్టం జరగాలి. అంటే టమోటాలు లేకుండా ఉన్న పోవాలా, వైరస్ లాంటి తెగుళ్ళని రావాలి, లేదంటే వరదలు కొట్టుకున్న పోవాలా, లేదంటే పంటని ఫెయిల్ అయిపోవాలా. అది లేదంటే కూడా రైతులు పంట నాటకుండానే ఉండాలి. ఈ కారణాలు ఏవి లేకుండా కూడా టమోటా బాక్స్ 1000 రూపాయలు పోయే అవకాశం అయితే లేదు. అంటే వర్షం పడి పంట దెబ్బతినడమా, లేదంటే 1-2 రాష్ట్రాల్లో టమాటాకు డిమాండ్ అయినా ఉండాలన్నమాట. ప్రస్తుతం జులై నెల తీసుకుంటే ఇప్పుడు ఇదే రేట్లు అంటే మే నెలలో ప్రస్తుతం కొనసాగుతున్న రేట్లే జూన్ జులై కనుక కొనసాగితే చాలామంది రైతులు తోటలను పెద్దగా కేర్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. దానివల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టమాటా తోటను 10 రోజుల పాటు మందులు అదేవిధంగా సతువులు ఎక్కించకపోతే టమాటా పంట దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇదే రేట్లు కొనసాగి రేట్లు కానీ తక్కువ మొత్తం రేట్లు కొనసాగినాయంటే కానీ మే జూన్లో రైతులు కానీ తోటలు పట్టించుకోకపోతే జులై నెలలో రైతుకు ఒక రకంగా మంచి రేటు గిట్టుబాటు అయ్యే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో కన్నా వర్షాలు పడి పంట దెబ్బతింటే కూడా జులైలో మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. లేదా కూడా కొంచెం ఇదే విధంగా రైతులు తోటలు కాపాడుకొని ఇప్పుడు మళ్ళీ టమాటా కానీ ప్లాంటేషన్ జరిగితే జులైలో కూడా పెద్దగా అంటే పెద్ద రేట్లు ఉండకపోవచ్చు, యావరేజ్ రేట్లు ఉండే అవకాశం అయితే ఉంది. అంటే జులై నెల మనము ఈ సంవత్సరానికి లక్కీ మంత్గా చెప్పుకోవచ్చు. అటు ఏమైనా జరగచ్చు, రేట్లైనా పెరగచ్చు, లేదంటే యావరేజ్ రేట్లు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. అంటే జులై నెల రైతులకు అదృష్టంగా ఆయన భావించవచ్చు, లేదంటే మామూలైనా అనుకోవచ్చు అనమాట. ఇంకా ఆగస్టు సెప్టెంబర్ చూసుకుంటే అనంతపురంలో టమోటా సాగు, అక్కడ వచ్చే దిగుబడి, అక్కడ పంటల పరిస్థితి, అదేవిధంగా ఈ వర్షాలు అందులో ఈ ఏడాది జూన్ జులై నుంచి ఆగస్టు వరకు అతి భారీ వర్షాలని చెప్తున్నారు. ఆ వర్షాల ప్రభావం కూడా ఈ నెలపై ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.